నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అంటే కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు ఒక కొత్త పార్టీ ఆవిష్కరించడం జరిగింది. రాజకీయ శక్తిగా అవతరించబోతున్నాం అంటూ ఆమె పార్టీ పేరు టీఆర్ఎస్ అని అనౌన్స్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సేన. మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీకి ఆవశ్యకత ఎంతవరకు ఉంది? ఎందుకంటే బీఆర్ఎస్ అనేది మన లోకల్గా అంటే ప్రాంతీయ పార్టీగా మనం అభివర్ణించు, కానీ అది దేశ రాజకీయాల్లో చక్రం తప్పడం కోసం దాన్ని బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేశారు కేసీఆర్ గారు. ఇక మనకున్న తెలంగాణలో మనకున్న పార్టీలు బీజేపీ పార్టీ, అది సెంట్రల్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ కూడా నేషనల్ పార్టీ, రెండు కూడా పెద్ద పార్టీలే. సో మరి ఇప్పుడు నిజంగానే ప్రాంతీయ పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీకి వ్యాక్యూమ్ ఎంతవరకు ఉంది? మరి కవిత గారు చేసినటువంటి కామెంట్స్ అంటే కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ, అప్పుడున్నటువంటి పరిపాలన టార్గెట్ చేస్తూ, మరి మనం ఇక్కడ ఏం పీక్ కట్టలు కట్టాం, దేశ రాజకీయాల్లో చక్రం ఎలా తిప్పగలుగుతాం అనే కామెంట్స్ చాలా ప్రకంపనలు సృష్టించాయి. సో దాని మీద అనేక రకాలైనటువంటి భిన్న వాదనలు వినిపిస్తామని మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు కపిల్ వై దిలీప్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీకి సంబంధించి అధ్యక్షులు. ఆయనతో మాట్లాడి అసలు నిజంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీకి ఆవశ్యకత ఎంతవరకు ఉంది? అది కూడా కవిత గారు మరి ఆత్మగౌరవ పంచాయతీ, ఇది ఆస్తుల పంచాయతీ కదా అన్నారు. మరి ఇది ఆత్మగౌరవ పంచాయతీయా, లేకపోతే అధికారం కోసం పంచాయతీయా, ఆస్తుల కోసం పంచాయతీ? ఒకసారి క్లారిటీ తీసుకోండి సార్. నమస్కారం. నమస్తే రవి సార్, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక కొత్త పార్టీకి అవకాశం ఎంతవరకు ఉందని మీరు అనుకోండి? ఎందుకంటే రెండు నేషనల్ పార్టీలు మధ్య పోటీ ఉంది. పైగా బీఆర్ఎస్ కూడా నేషనల్ పార్టీ అంటుంది, ఎందుకంటే భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు కాబట్టి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి కవిత గారు చేసినటువంటి కామెంట్లు కానీ, కవిత గారు కేసీఆర్ని టార్గెట్ చేసినటువంటి విధానం కానీ, మరి అధికార పార్టీ జోలికి వెళ్ళకపోవడం కానీ, పైగా ఆమె పార్టీ టీఆర్ఎస్ అని పెట్టింది, అందులో ఏని అక్షరం చేశారు సార్? అంటే అసోసియేషన్ అని ఉంది, మరి అది ఏంటి? అంటే ఎన్నికల కమిషన్ దానికి పర్మిషన్ ఇచ్చిందా లేదా? ఎన్నికల కమిషన్ దగ్గర అబ్జెక్షన్ వచ్చి ఉంటే ఇది యాడ్ చేస్తే తప్ప రాదంటే యాడ్ చేసి ఉంటారు, అంతేనా? కదా. రకరకాల పర్మిటేషన్ కాంబినేషన్స్ అక్కడ యాక్సెప్ట్ చేయడానికి మనం ఇవ్వాలి. వాళ్ళు స్క్రూటీ చేసి 5 లేవంటే మళ్ళీ 5 రాయాలి, మళ్ళీ 5 లేవంటే ఇంకో 5 రాయాలి. అట్లా మాకు ఇదే కావాలన్నప్పుడు ఇంకేదైనా సెంటెన్స్ యాడ్ చేయమని చెప్పి ఉండొచ్చు. మీరు చెప్పిన యాడ్ చేస్తే తప్ప పర్మిషన్ వచ్చి ఉండదు. ఓకే. సో అందువల్ల కారణం అదే ఉంటుంది. ఇంకా నేను కూడా టీజేఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం పోయి అప్పుడు ఎలక్షన్ కమిషన్తో చాలా రోజులు కూర్చున్నా. అప్పుడు నాకు ఇదంతా అనుభవం అయింది. అప్పుడు టీజేఎస్ 76 సీరియల్లో ఉండేది. ఈ 74 సీరియల్ ఎన్నడరాల బాబుని మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిసి దాన్ని ఎక్స్పెక్ట్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణలో అంటే అప్పుడు అది రిజిస్ట్రేషన్ నోచుకుంది. అప్పుడు అడిగాము ఎన్ని ఉన్నాయి ఇంకా అంటే 121 పార్టీస్ తెలంగాణ నుంచి అప్లికేషన్ పెట్టుకున్నాయి రిజిస్ట్రేషన్. మేము 74. సో ఈరోజు ఎన్ని రిజిస్ట్రేషన్ అయ్యాయో, ఎవరున్నారో ఎవరు లేరో మనకు తెలియదు. ఈమె కూడా హక్కు ఉంది, ఆమె కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. 122 కావచ్చు, 135 కావచ్చు. కారణానికి మనం 33% రిజర్వేషన్ ఈరోజు ముందుకు వస్తుంది కాబట్టి అందులో మహిళా నాయకత్వం అవసరం కూడా ఉంది. సో ఆ రకం కూడా ఆమెకు హక్కు ఉంది. కానీ అగ్రవర్ణాలకు చెందిన మహిళ కాబట్టి మధ్యకాలంలో విపరీతంగా ఈ కాన్సెప్ట్ ముందుకు వచ్చింది బీసీలది. ఇది ఎట్లా ఆమెని ఓవర్కమ్ చేస్తుందో మనకు తెలియదు. నేనే ముఖ్యమంత్రిని ప్రకటించుకుంటుంది కూడా, నేనే ముఖ్యమంత్రి. మరి మళ్ళా పబ్లిక్ ఎస్సీ ఎస్టీ బీసీని పక్క పెట్టి మళ్ళీ అగ్రవర్ణాలని ఆడించాల్సిన పరిస్థితుందా? నాకు దాంతో సంబంధం లేదు. 10 ఏళ్ళు మా వాళ్ళు తప్పులు చేశారు, అంతా మా నాన్న అమాయకుడు, ఇది బూడా శంకరుడు అంటది. నేను 2-3 పాయింట్స్ దళిత్ సీఎం చేస్తా అనేది ఆయనే కదా. దానికి తోడేళ్ళు నక్కలు ఆయనకి ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రకటించాడు. మరి దానికి ఆయన క్షమాపణ చెప్పాలి కదా. నెంబర్ 2, 3 ఎకరాలు ప్రతి దళిత కుటుంబానికి ఇస్తాను సమావేశం చెప్పాల్సిందే కదా. ఈ తోడేళ్ళు లేరు, వీళ్ళు కూడా లేరు. అప్పుడు నా ప్రామిస్ చేసినప్పుడు 2007 వీళ్ళు వచ్చారు. అప్పుడు కవిత లేదు, కేటీఆర్ లేరు. అప్పుడు హరీష్ వీళ్ళు మాలాంటి వాళ్ళు ఉన్నాం తప్ప అప్పుడే చేశాడు ఆయన. తెచ్చి ఉండొచ్చు కానీ పూర్తి బాధ్యత ఆ ప్రకటనకు ఆయనదే. అదేవిధంగా KG to PG నిర్బంధ విద్య అంటే సైన్యంతో సర్వే చేయిస్తాడు. మరి ఎడిపోయింది అది. అదేవిధంగా కుటుంబ సమగ్ర సర్వే చేసుకొస్తే దాని డాటా ఏమైందో నెక్స్ట్ గవర్నమెంట్ అసలు మాకు డాటా హ్యాండ్ ఓవర్ చేయలేదు. మనంతా 3 రోజులు ఇళ్లలో కూర్చొని మిస్ అయితే ఏం మిస్ అవుతాం అనుకుని కదలకుండా కూర్చున్నాం 3 days. మా ఇంటికి 3వ రోజు వచ్చాడు. ఒకరోజు సర్వే కానీ 3 రోజులు అయింది పట్టింది మాకు ఏరియాలో. అట్లా దీనికి ఎవరు కారణం చెప్పాలి? ఎదిపోయింది ఆ సర్వే, ఎందుకు చేసావు, ఏమైంది సమగ్ర సర్వే అనేది ఒకటి. దళిత బంధు స్కీమ్ మా నాన్న ఎలక్షన్ కోసం పెట్టాడు తప్ప ఎవరినో ఉద్ధరించడానికి పెట్టలేదు, ఆమె చెప్పింది. మరి అదే పద్ధతిలో ఏకకాలంలో అసలు అధికారులకు వస్తే రుణమాఫీ చేస్తాడు. 1,00,000 కావచ్చు కానీ ఏకకాలంలో చేస్తాడు. చేశాడా? ఎన్ని ఇన్స్టాల్మెంట్ వేసాడో చివరి ఇన్స్టాల్మెంట్ మన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇచ్చాడు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ఇచ్చాడు. జ్ఞాపకం ఉంటే ఆ 1,00,000 కూడా చివరి ఇన్స్టాల్మెంట్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ వచ్చింది. దీనికి ఎవరు తప్పు? నేను అడుగుతున్నా. కేసీఆర్ పెట్టినట్టు అవునా కదా అంటున్నా నేను. దానికి ఎవరి సలహాలు ఇవన్నీ లేవు కదా. ఇంటికి ఉద్యోగం ఇస్తాడు.
ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఉన్నాయి, రాగానే మొదటి సంవత్సరం ఫిలప్ చేస్తున్నాడు, ఇంటికి ఉద్యోగం ఇచ్చాడా? సాధ్యపడదు. ఆ మాట ముందే చెప్పాలి, దానికి ఎవరు సారి చెప్పాలి? ఈమె కాదు, కేసీఆర్ చెప్పాలి పబ్లిక్. 2 lakh ఉద్యోగాలు అతి కష్టం మీద 1,30,000 ఉద్యోగాలు కొన్ని అవుట్ సోర్సింగ్ కలిపి వాళ్ళు ఈ మావి అన్నారు తప్ప 10 ఏళ్ళు పట్టింది వాటిని 113 డిప్లే అంటే దానికి ఎవరు సారి చెప్పాలి? నేను అనేది తను అనుకుంటున్నటువంటి తోడేళ్ళు కానీ నక్కలు కానీ ఈ డెసిషన్ మేకింగ్లో లేవు. అది పూర్తిగా కేసీఆర్ తన సొంత నిర్ణయంగా తీసుకున్నటువంటి విషయాలు చేసినట్టు. కాబట్టి ఇన్ని ఉండగా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మెయిన్ ఏంటంటే అసలు ఉద్యమకారులు పక్క పెట్టాడు. ఎలక్షన్లలో ఉద్యమకారులను గుర్తించకుండా వేరే పార్టీ నుంచి ఉద్యమం లేని వాడిని ఉద్యమ ద్రోహులను మంత్రులు చేశాడు. ఆ అవసరం ఎక్కడిది? దానికి ఎవరికి సారి చెప్తావు, ఎవరు సారి చెప్తారు? మీ నాన్నే చెప్పాలి కదా. ఇవన్నీ ఉండగా అమ్మాయి కొన్ని తప్పులు జరిగినాయి, అవినీతి జరిగింది, తోడేళ్ళినాయి, నక్కల్ని ఉంటే అవినీతి చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుని అవినీతి నన్ను బయటకు తోశారు. మరి అసలు ఇవన్నీ నిజంగా ఇవన్నీ జరిగినాయి కాబట్టి కేసీఆర్ బాధ్యత 75%, 25% అందరూ పంచుకొని తినడచ్చు. తోడేళ్ళు ఉండొచ్చు, నక్కలు ఉండొచ్చు, ఇవన్నీ మనం చీల్చుకొని తింటే తినడచ్చు. దానికి ఈమె సారి చెప్తే సంతోషమే. అందులో నేను పార్టీ లేను అని చెప్పేంత వరకు కూడా మనం ఏమో కూడా పార్టీ అండ్ పార్సల్ సేమ్ గ్రూప్ అనుకున్నాం. అదే సార్, ఒకటే 5 స్తంభాల ఆటలో ఇది స్తంభం అనుకున్నాం. ఆమె నేను కాదని ఈ రోజు చెప్తుంటే మరి నమ్మాల్సి వస్తుంది మనం. మరి ఎవరు అది వివరాలైతే ఇవ్వాలి కదా. మాకంటే ఎక్కువ నేను బయట నుంచి మాట్లాడాను. ఇన్సైడర్గా నీకున్న ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఆ సబ్జెక్ట్ మీద, వాళ్ళ పరిపాలన మీద, అవినీతి మీద మాకుండదు. సో నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. అవి కూడా చెప్పు. నువ్వు ఇప్పుడు నేను మాట్లాడా పుస్తకం రాసి అపరిచితుడు నాకు తెలిసిన కొన్ని విషయాల మీద ఆయన కూడా చెప్పు, పబ్లిక్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారు. ఇది కాక ఎస్ బీఆర్ఎస్ పడిపోయింది, మనందరం కలిసి దించాం, మాట్లాడడం కూడా దింపాల్సింది అనుకున్నాం, నీదు కూడా దింపాల్సింది అనుకున్నారు. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా వాళ్ళ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పద్ధతిలో పరిపాలించట్లేదు. వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమ ద్రోహుల్ని అందులో ఆశ్రయం ఇచ్చారు, మంత్రులు చేశారు, అవినీతి పరులు మంత్రులుగా పెట్టుకున్నారు. వాళ్ళ క్యాబినెట్ కలిగి చెప్తుంది మొత్తం క్యాబినెట్లో పర్సంటేజ్ లేని పనిచేసే మంత్రి లేడు. ఇది మనం ఊహించిన తెలంగాణ పరిపాలన కాదు. కాబట్టి ఇక్కడ ట్రాక్ కాంగ్రెస్ తప్పింది. తప్పితే 2.5 yearsలో మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. కాబట్టి మనం ఏమనుకున్నాం అంటే వీళ్ళు పోవాలనుకున్నాం. పబ్లిక్ అనుకుంటున్నారు. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? వ్యాక్యూమ్ వచ్చింది అనుకుంటున్నాం. మీరు అన్నట్టు ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఈ వ్యాక్యూమ్లో కవితనే వస్తూ ఉంటుంది. టీఆర్ఎస్ పేరు పెట్టుకుందా, ఇంకోటి పెట్టుకుందా, పాపం వాళ్ళు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ పెట్టుకోవడానికి మీరైతే దెబ్బ కొట్టడానికి టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ అనేది ఒక డెఫినెట్లీ పవర్ఫుల్ వర్డ్. అది ఆ సెంటిమెంట్ ఎవోక్ చేయడానికి వాడుకుంటుంది. అంటే అప్పుడంటే మనకి ఉద్యమం టైంలో తెలంగాణ అనేది పెద్ద వర్కౌట్ అయింది సార్. ఇప్పుడు వర్కౌట్ బీఆర్ఎస్ అనే పేరు తీసుకోవడం వల్ల ఎంతో క్రిటిసిజం వచ్చింది. తెలంగాణ అనే పదాన్ని తీయడం అనేది అది అచ్చి రాలేదన్నారు. అసలు మేమే రీకన్సిడర్ చేస్తున్నాం, కార్యకర్తలందరి యొక్క అభిప్రాయం అదే. అతి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ ప్రకటించాడు. ఆయనకు అవకాశం లేకుండా దెబ్బ కొట్టింది. అది పోయింది అవకాశం. మళ్ళీ టీఆర్ఎస్ ప్రకటించుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. నేనంటే ఆ వ్యాక్యూమ్లో నువ్వు వచ్చిన ఇవన్నిటికీ సమాధానం లేకుండా ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అట్లా కొత్త ఫ్రంట్ రావాలి. ఏది రావాలి? బీసీ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా ఎమర్జ్ అయింది. ఎందుకు అది క్రోడీకరించబడట్లే. ఈ కాన్సెప్ట్ లో మొదట టైం అవకాశం దొరికిన టీఆర్ఎస్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ అవకాశం దొరికిన కాంగ్రెస్ వర్చువల్లీ ఈ రోజు ఆల్మోస్ట్ ఫెయిల్ అయింది. ఇంకో 2 years లో వాళ్ళు చేరడానికి ఏమీ లేదు, డబ్బులు కూడా లేవు. నెక్స్ట్ దాంట్లో వేయవలసినటువంటిది బీజేపీ. అది ఎందుకో పడుకోండి. అందువల్ల ఓ కవితకు కానీ లేదా ఇంకెవరైనా బీజేపీ అట్లా సైలెంట్ గా ఉండటం వల్ల కవితకి పుషప్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకుంటుంది? ఇప్పుడు ఆమె ఇప్పుడు సైలెంట్ ఉంటే ఎవరో పుంజుకోవాలి కదా. ఇద్దరిని వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు ఆమెనే తిడుతుంది, వాళ్ళని అడ్డగో తిడుతుంది మనకంటే ఎక్కువ. ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చింది కరప్షన్ మీద. సరే పబ్లిక్ మళ్ళా అరే నమ్మాలంటే నమ్మలేని ఆలోచించాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ మీద తీసుకొచ్చింది. అది లేస్తుంది కాస్త ఎలక్షన్ కల్లో మీ లోకల్ బడిలో భారీ సీట్లు తీసుకుంది అనుకున్న దాకంటే ఎక్కువ వచ్చినాయి కూడా మా 4 జీవుల నీళ్లు, 4 బకెట్ల నీళ్లు, చల్లటి నీళ్ళు, ఐస్ వాటర్ పోస్తున్నారు. సో వాళ్ళకి ఆప్షన్ అవకాశం లేదు. ఎవరికి ఉంది? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వాడే చెప్పుకున్నాడు డబ్బులు కోసుకొని తినడం అమ్మని. ఎవరు రావాలి ఆల్టర్నేట్ కింద? ఎస్ నేనే అంటుందా? అక్కడ ఉంది స్కోప్. బీజేపీ లేవట్లే. కాబట్టి ఈ స్కోప్ లాగా ఏ మాత్రం సక్సెస్ అవుతుంది కాలం నిర్ణయించాలి. ఆమెకున్న హక్కును మనం గౌరవించాల్సిందే. కానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ సార్ ఇప్పుడు చాలా మంది కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే మీలాంటి విశ్లేషకులు అందరూ ఇవి మొన్నటిదాకా ఎక్కడ ఉంది, ఈరోజు ఆ పార్టీని వ్యతిరేకిస్తుంది, ఆ పార్టీని విభేదిస్తుంది, అందులో ఉన్న నాయకుల మీద ఒక రకంగా గట్టి ఎలిగేషన్లో చేస్తుంది. మరి ఇన్నాళ్ళు అందులో ఉండి నువ్వు పార్టీ పెట్టి అంత సామర్థ్యానికి ఎదిగేవంటే మరి ఆ అవినీతిలో నీకు భాగం లేదా అనేది కూడా మాట్లాడుతున్నారు సార్. దీని మీద ఏమైతే చూస్తారు? నేను అందుకే చెప్తున్నా మీకు 10 సంవత్సరాల అవినీతి పరిపాలన, కుటుంబ పరిపాలన మనం అన్నాం.
అందరూ నేను కూడా అన్నా. పాత రికార్డు తీసుకుంటే 4 స్తంభాలు ఎక్కడ ఉన్నాయి అన్న, అందులో ఏమో స్తంభం, ఆ స్తంభం పోయింది, పిల్లర్ స్ట్రాంగ్ పిల్లర్. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఈ రోజు నేను బయటకు వచ్చినాక సంబంధం లేదంటే మనం అంటే ఆ పార్టీ చెప్పాలి, లేదు సంబంధం ఉంది. నిన్న రవీంద్రరావుది విన్నా నేను, ఆయన లెవెల్లో అసలు కవితను ఎవడు తిట్టినోడు లేడు అసలు. తిట్టుడు తిట్టాడు. ఏమంటాడంటే, నువ్వు మీ నాన్న కాబట్టి నీకు ఆ గుర్తింపు నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, నువ్వు అవినీతిలో భాగస్వామ్యం ఉన్నావు లేదు, అవినీతిలో మేము జరగలేదంటున్నావు, నువ్వు జరిగింది అంటున్నావు. అదేదో మాకు దయచేసి చెప్పాలి, మాకు కూడా తెలియదు, మేమంతా కూడా అందరూ శుద్ధ పూసలే అనుకుంటున్నాం ఎవ్రీబడి. ఇది నీకు నువ్వు సమానం చెప్పాలి. నువ్వు మా దగ్గర నుంచి పోయి మా ఆడపడిచి పోయి మమ్మల్ని తిట్టచ్చా అని అడుగుతున్నా. నువ్వు ఎంపీ అయింది మమ్మల్ని పట్టుకున్నావు, ఎమ్మెల్సీ కూడా చేసావు నేను, అండ్ గౌరవించుకున్నాం కేసీఆర్ కూతురని. ఏం తక్కువ చేసామని మమ్మల్ని తిడుతున్నావు అంటున్నాడు ఆయన. ఆ మాత్రం మాట్లాడినోడు ఆ పార్టీలో ఎవరు లేడు. కేసీఆర్ మాట్లాడలే, కేటీఆర్ మాట్లాడలే, సైలెన్స్. గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. చాలా నికృష్టమైన నీచమైన చర్య ఇది. మా మీద నేను తినడం, మా దగ్గర తినేంటి వాసాలు లెక్క అన్నాడు. సో అది అతను ఒక్కడే ఆ లెవెల్లో తిట్టాడు, ఎవరు తిట్లా. సో నేనేమంటా అంటే మనకు తెలియదు. ఆమె వచ్చి అవినీతి జరిగిందంటే ఎందులో జరిగిందని చెప్పాలి కదా. కుంభకోణం జరుగుతుంది, కాళేశ్వరం జరిగిందో జరగలేదు చెప్పు. రేసులో మీ అన్నకు సంబంధం ఉంది, అయిందో కాలేదు, నీకున్న ఇన్ఫర్మేషన్ మాకు ఉండదు కదా. సో నేనేమంటానంటే డెఫినెట్లీ ఆమెను స్వాగతించాల్సిందే. 30% రిజర్వేషన్ వస్తుంది కాబట్టి మహిళలు ఎంకరేజ్ చేయాల్సిందే. ఆమె వ్యాక్యూమ్లోంచి వస్తుంది కాబట్టి ఆమెకు అవకాశం ఉందని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ అగ్రవర్ణాల నుంచి వచ్చే లీడర్ని ఈ రోజు యాక్సెప్ట్ చేస్తారని ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకు ఇప్పుడు నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అగ్రవర్ణాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆమె వచ్చింది ఎవరు, జగన్ సిస్టర్ వచ్చింది. అదే సార్, పరిగెత్తిలో పరిగెత్తింది. ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి పరిగెత్తి జనం మనం కూడా ఆశపోయింది. ఆంధ్ర అమ్మాయిని తీసుకొచ్చి ఇట్లా పరిగెత్తిస్తున్నారు తెలంగాణలో. ఉన్నటువంటి టామున పార్టీ ఎత్తేసి వెళ్ళిపోయింది. చిరంజీవి ఒక పార్టీని ఇట్లా ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ పోయినా 1,00,000 మంది మీటింగ్లు, తెలంగాణ కూడా మీటింగ్లు. తెలంగాణ ఇద్దరు గెలిచాడు ఆయన, ఒక్కసారి ఎత్తేసాడు, నమ్ముకున్న ఖాతా చేసి వెళ్ళిపోయాడు. అట్లా రకరకాల పార్టీలు. అదే ఇప్పుడు ఈమెను కూడా మరో షర్మిల అని అనుకుంటున్నారు, అది చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే షర్మిల అంటే ఆంధ్ర అమ్మాయి కాబట్టి సరే, ఆమెకు ఆంధ్ర తెలంగాణ కాదు కాబట్టి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఏం పట్టించుకోలేదు. కానీ ఈ అమ్మాయి తెలంగాణ అమ్మాయి కదా, తెలంగాణ అమ్మాయి, పైగా కేసీఆర్ డాటరు. సో ఈమె ఆ రకంగా తీసేయడానికి తోసేయడానికి వీల్లేదు. కానీ మొదటి రోజు యాడ్స్ అన్నాడు, ఒక షర్మిలాగా అయితే నువ్వు ఇప్పుడు ఈ రోజు నీ డేట్ ఇది, నువ్వు పార్టీ పెట్టిన డేటు, నేను ఎక్స్పైరీ డేట్ కూడా రెడీగా ఉంది చూసుకో అన్నాడు. నీకు దాంతో పాటు అనకూడదు, అమ్మాయి పాపం పార్టీ పెడతారే మనం ఎవరైనా కాదనడానికి. కానీ బట్ యాడ్ చూసారా, మీరు నేను ఇస్తాం, నేను కూడా పార్టీ నడుపుతున్నా, నాకు ఆ ధైర్యం లేదు. ఈనాడులో ఫ్రంట్ పేలో ఫుల్ పే యాడ్ చేయాలంటే 3 కోట్లు కావాలి, ఆంధ్రజ్యోతిలో కావాలంటే 2 కోట్లు కావాలి. మిగిలిన అన్ని పేపర్లు కలిపి నాకు తెలిసి మొదటి రోజే కాకుండా దాదాపుగా 100 కోట్లతో లాంచ్ చేసింది ఆ పార్టీని, 100 crores మినిమం. ఇట్లాంటి నాకైతే అర్థం కాదు. నాకు తెలిసి ఒక 7-8 కోట్లు ఖర్చు పెట్టుంటారు సార్ పార్టీ. 100 crores అంటున్నా నేను. అసలు యాడ్ ఈనాడు యాడే 3 కోట్లు అంటే మామూలుగా అంటే కార్యక్రమాలకు వరకు ఒక 10 కోట్లు, పేపర్ యాడ్స్ ఒక 15 కోట్లు, ఎలక్ట్రానిక్ అన్ని కలిపితే 25 crores కనపడుతుంది. మరి ఆ కార్యకర్తలు వచ్చినోడు పోయినోడు, బస్సు, ఇప్పుడు ఎంత నీ భక్తుడైనా వాడు తిండి తినడానికి నా సంగతి చేదాపుతున్నాడు. సో చాలా మంది మన జర్నలిస్టులు ఏం మాట్లాడుతున్నారంటే, ఒక 500 కోట్లు ముందు పెట్టుకున్నాము, బయటకు వచ్చింది, అది నేను చెప్పలేను. చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక 500 కోట్లతోటి జనం మీదకి తెలంగాణ రాష్ట్రంలోకి పార్టీని వదిలింది, అయితే సక్సెస్ లేదో లేదు. వ్యాక్యూమ్ లో ఆమె రావడానికి ధైర్యం చేసింది. తర్వాత నేను 100 crores ఖర్చు పెట్టింది మొదటి రోజు అని అంటున్నా. 25 కన్సిడర్ ఇచ్చారు. సో ఆ మాత్రం కూడా ఆమె దగ్గర ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అది మామూలు ఎవరు 100 crores ఫస్ట్ డే నాడు ఖర్చు పెట్టి పార్టీ లాంచ్ చేయడమే. ఆమె అన్నిటికీ సిద్ధపడి వచ్చింది. ఆమె దగ్గర సామాగ్రి, మందుగుండు సామాగ్రి ఉంది అనడానికి అది ఉదాహరణ. అంటే మీరు ఇప్పుడు సీరియస్ గానే ఆమె దిగుతుందని అనుకుంటున్నా అనిపించింది. నేను అనుకుంటున్నా, మరి అంత సీరియస్ గా ఆమె చెప్తుంది కదా. తెలంగాణ టీఆర్ఎస్ పేరు పెట్టుకుని అట్లా దెబ్బ కొట్టే టీఆర్ఎస్ ని వాడు అవినీతి మీద మీరే అన్నట్టు టీఆర్ఎస్ పట్టుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా కాంగ్రెస్ తిట్టకుండా, బీజేపీ తిట్టకుండా రోజు బీఆర్ఎస్ ను వాళ్ళ నాన్ననే తిడుతుంది తప్ప వేరే వాళ్ళు తిట్టపా. ఆమె ఒక్కొక్క అడుగు ఆ రకంగా వేస్తుంది. సో దానివల్ల నేను అంటున్నా, వ్యాక్యూమ్ లో కొంత స్పేస్ దొరుకుతుంది. అది ఎంతవరకు రేపొద్దున 10 సీట్లు గెలిపిస్తా, 1 గెలిపిస్తా, 2 గెలిపిస్తా చెప్పలేదు. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను, చిరంజీవి లాంటి వాడు మ్యానిష్ అయిపోయాడు, దేవేంద్ర గౌడ్ 6 నెలలకే మూసేసాడు, ఆయన మెర్జ్ చేశాడు ఆలి నరేంద్ర, విజయశాంతి తెలంగాణ పార్టీ తీసుకొచ్చింది, హేమాహేములు అంటే ఈమెతో సమానం.
అవును కాదని ఇప్పుడేమన్నా అట్లా అంటాం కానీ వాళ్ళంతా కూడా చేశారు, వదిలేశారు. ఇప్పుడు నేను నడిపిన పార్టీ ఎక్కడో నార్త్ పార్టీని తెచ్చినట్టు సొంత పార్టీ నడపట్లేదు. ఇవంతా సమయంలో ఆమె సొంతంగా అంత ధైర్యంగా ఈ వ్యాక్యూమ్లోంచి ఉట్టుకొని వస్తుందంటే అందులో అగ్రవర్ణాలకు చెందిన రావడం అంటే ఆశ్చర్యం అంటున్నాను. అసలు ఏంటి సార్ ఆమె ధైర్యం ఏంటి సార్? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ వ్యాక్యూమ్ని గుర్తించింది ఆమె, అందులో అనుమానం. వ్యాక్యూమ్ గుర్తించింది, కరెక్ట్ టైంకు బీఆర్ఎస్ దెబ్బ కొట్టింది. బీఆర్ఎస్ ఆల్రెడీ పడుకొని ఉంది, అంపశయం మీద భీష్ముడు ఇంకో బాణం వేసింది వచ్చి. ఆల్రెడీ అంపశయం మీద ఉంది. అదే పార్లమెంట్ ఎలక్షన్స్లో 0 అయిన బీఆర్ఎస్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు 0 అవుతుంది. అది లేచింది మళ్ళీ లోకల్ బాడీ ఎంతనా కానీ 40% కానీ 35 కానీ లేచింది. అట్లాంటి బీఆర్ఎస్ మళ్ళీ మంచి నీళ్లు పోస్తుంది, రోజు నిప్పులు కక్కుతుంది. తద్వారా అది నీళ్లు పోసినట్టు అవుతుంది ఆ పార్టీ యొక్క వాళ్ళన్న కేటీఆర్ రివైవల్ మీద. వాళ్ళన్న కేటీఆర్ గారి గురించి ఒక వ్యాఖ్య చేసింది, ఆయనకి ఏం తెలియదు అన్నదంటే. అంటే ఆయనకి ఒక జడ పదార్థంలో ఉన్నాడు తప్ప ఆయనకి ఏం తెలియదు అన్నట్టుగా మాట్లాడింది. ఏంటి సార్ ఆ మాటలకు అర్థం ఏంటి? నేను అదే చెప్తున్నా, గవర్నమెంట్లో మీరు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మీ తెలివితే పక్కోడు వచ్చి చెప్తాడు, ఆఫీసర్ కాబట్టి ఇంకోడు వచ్చి చెప్తాడు, కార్యకర్త వచ్చి చెప్తాడు. ఈ జరిగే అంశాలకు నాకు సంబంధం లేదు, నాకు తెలియకుండా జరిగాయంటే నమ్ముతుందా? కోర్టు నమ్ముతుందా? ప్రజలు నమ్ముతారా? ఇవన్నీ వాళ్ళంతా కూడా అండర్స్టాండింగ్ చేసిందే తప్ప ఆమెకు అందులో వాటా ఉండకపోవచ్చు, మనకేం తెలుసు. ఆమె ఆశించిన స్థాయిలో ఇప్పుడు షర్మిలకు జరిగిన న్యాయం ఏంటి? ఆస్తులు తగాదనే కదా. ఇక్కడ కూడా ఆస్తులు తగాదని అంటున్నారు జనాలు. ఆస్తులు తగాద కాదు, మరి ఆత్మగౌరవం పనిచేది. ఆత్మగౌరవం ఏం దెబ్బతిందని సార్ నాకు అర్థం కాదు. మమ్మల్ని నన్ను ఎంపీగా ఓడించింది మా వాళ్ళే ఉండొచ్చు. ఏమంటున్నా అంటే అయినా సరే నీకు నెంబర్ 1 అవకాశం ఎంపీగా పార్టీ ఇచ్చింది, నెంబర్ 2 అవకాశం ఎమ్మెల్సీ ఇచ్చింది. రవీంద్రరావు అన్నట్టు అధినేత కూతురుగా ఇప్పటికి కూడా ఉంది పార్టీలో. డైరెక్ట్గా కొద్దిమంది తప్ప, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ తప్ప అందరు మాట్లాడట్లేదు. టాప్ లీడర్స్ సైలెంట్ ఉన్నారు. ఇదంతా అందువల్లనే అక్కడి నుంచి వస్తున్నావు కాబట్టి. ఇవన్నీ మరి ఇబ్బందికరంగా పార్టీకి పరిగణించినాయి. ఈరోజు ఆమె కూడా అవకాశం వచ్చేంత వరకు వచ్చి ఆగిపోద్ది అనుకున్నాను నేనైతే. తీర్మానం ఇట్లా వేచాడు, స్తబ్దత వచ్చింది. అది పీసీ కాన్సెప్ట్ మీద ఎంతో ఎదగాలతున్నాం, రాలేదు. మరి సామాజిక తెలంగాణ గ్యాప్లో వచ్చింది అమ్మాయి, వ్యాక్యూమ్లో వచ్చింది. ఆ వ్యాక్యూమ్లో ఎంత లేవాలంత ఆఫ్టర్ 3 months మాడదాం. ఎవరో చెప్పారు కదా డేట్ ఇచ్చినట్టు, 3 months మళ్ళీ చెప్పారు. అదంతా ఈజీ కాదండి, ఈజీ కాదు. తిట్టేంత వరకు బాగానే ఉంటుంది అందరికీ. ఇంకాస్త బీఆర్ఎస్ కుంగిపోతుంది, వాడికి వచ్చే అవకాశం పోద్ది. ఏ బీజేపీ లేస్తుండొచ్చు, ఇంకో పర్సన్ ఎవరైనా లేస్తుండొచ్చు. ఈమె లేవదంటున్నా అందులో. ఆ పార్టీని కొట్టడానికే పనికి వస్తుంది. దీని వెనకాల కవిత వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉండి నడిపిస్తుంది మొత్తం. ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, మనకేం తెలుసు. ఇప్పుడు అక్కడ ఉన్న బీఆర్ఎస్ లేవకూడదు, బీఆర్ఎస్ చావు దెబ్బ కొట్టాలి. కాంగ్రెస్ అదే అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు బీజేపీ ఎంకరేజ్ చేస్తుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తాడు బీఆర్ఎస్ 0 చేసేద్దామని, తర్వాత చూసుకోవచ్చు బీజేపీని. అప్పుడు ఎవరికైనా సరే సహజంగా పాలిటిక్స్లో పాసిబుల్. ఇప్పుడు ఈవెన్ వాళ్ళ ఫాదర్ యొక్క క్యారెక్టర్ తీసుకుందాం. ఆయన ఫస్ట్ కాంగ్రెస్ అలయన్స్, మహాకూటమి ఏదో కూటమి. రెండోసారి టీడీపీతో అలయన్స్, మహాకూటమి. అది కాంగ్రెస్ అయిపోయింది, టీడీపీ. కాంగ్రెస్ తిట్టకుండా వచ్చి బయటకు వచ్చి టీడీపీతో అంటగాడు. ఈ రిజల్ట్ ఇంకా ఎల్లుండి వస్తుందనగా లూధియానా పోయి మన బీజేపీ లీడరు ఎల్కే అద్వానీతో చేతులు లేబట్టి కూటమిలో నిలబడ్డాడు. అంటే కాంగ్రెస్ అయిపోయింది, టీడీపీ అయిపోయింది, బీజేపీ అయిపోయింది. ఎవరి బతికే సిద్ధపడ్డాడు అన్నాడు కదా ఓపెన్ స్టేట్మెంట్. తెలంగాణ కోసం మేము గొంగళి పురుగును కూడా ముద్దు ముద్దాడతాం. అండ్ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా అందరితో సంబంధాలు పెట్టుకుంటా అన్నాడు. ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా, ఆర్ఎస్ ఎక్కడ ఆర్ఎస్యూ ఎక్కడ అని ఆ రకంగా రాజకీయం చేశాడు. తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందని అనలే. ఫక్తు రాజకీయ పార్టీకి ఈరోజు మారిపోయింది, నేను చేసేది రాజకీయ కూడా అన్నాడు అని సమైక్యాలను పెట్టుకున్నాడు. వేరే పార్టీ డిమాలిజ్ చేశాడు. ఆమెదో మా నాన్న శుద్ధ పూస ఎన్నపూస అంటుంది కానీ ఇవన్నీ చేస్తాడు మనం ఊహించాం. సో అట్లాంటి పాసిబిలిటీ ఉంది. సారు ఇక రారు అంటుందామా అమ్మాయి చెప్పేస్తుంది డైరెక్ట్గా అన్నది కదా. మీరు నేనంటే యాక్సెప్ట్ కాదు అది, అమ్మాయి అంటుంది కాబట్టి. అంటే ఈరోజు ఆ అమ్మాయి చాలా క్లియర్గా ఈ పార్టీ ఖతమైపోయిందని చెప్తుంది మీకు, ఓపెన్గా చెప్తుంది. ఓపెన్ స్టేట్మెంట్. ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అంటారు నేను. సో పాలిటిక్స్లో మళ్ళీ రేపొద్దున ఆమెకు అవసరం అయితే కింగ్ మేకర్గా ఉందనుకుందాం, ఓ 10 సీట్లే గెలిపిస్తుంది అనుకుందాం. కాంగ్రెస్కి అవుతుంది, కాంగ్రెస్కి పోతుంది. బీజేపీకి వస్తుంది, బీజేపీ పోతే ఇదే బీఆర్ఎస్ కూడా పోతే అవసరం. వాడు వచ్చి అమ్మదారా 10 ఉంది నీకు ఎది కావాలంటే తీస్తామంటే పోదా. నేను అంటున్నా, అంటే పాలిటిక్స్లో తప్పు లేదంటున్నా, పోద్దని కాదు. కేసీఆర్ స్టేట్మెంట్ అది. పోతుందని తప్పు లేదు, పోకూడదని తప్పు లేదు కానీ సార్ ఏమైనా జరగవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటున్నాను. కేసీఆర్ చేశాడు కదా అని ఎగ్జాంపుల్ చెప్పాయి ఇవన్నీ. నువ్వు అదే తానులో ముక్కవు కదా. అవును,
రేతాన్లో ముక్కు ముక్కవే. నువ్వు కాదంటే ఇట్లా. సరిగా ముఖ్యంగా మరి మరి ఇలా బీఆర్ఎస్ మరి 25 వసంతాలు కంప్లీట్ చేసుకుని 26 వసంతాలకు వచ్చింది. ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీసులో చాలా అంగరంగ వైభవంగా కేసీఆర్ గారు రావడం, అక్కడ చాలా పార్టీ శ్రేణులంతా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఏంటి సార్ అంటే ఈ 25 వసంతాల్లో సాధించింది ఏంటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అన్నారా దాని టీఆర్ఎస్ అన్న అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ ప్రస్తుతానికైతే ఏమనుకుంటున్నారు మీరు? ఒకటి, టీఆర్ఎస్ అనేది స్థాపించిన తర్వాత 2001లో ఈ రాష్ట్ర రాజకీయాలు ఒక పెను మార్పులకు గురయ్యాయి. పెను మార్పులకు. అంతకుముందు అసలు మీకు తెలంగాణ అంశాన్ని శాసనసభలో మాట్లాడడానికి కూడా యనమల రామకృష్ణుడు అలో చేయలేదు. అది తొలగించాడు. తెలంగాణ అనే పదాన్ని మీరు వెనకబడ్డ ప్రాంతం అనేది తప్ప తెలంగాణ అనడానికి వీలేదు. అక్కడి నుంచి ప్రస్థానం మొదలైతే 15 కావచ్చు, 17 కావచ్చు, 27 కావచ్చు. ఫస్ట్ గెలిచింది 27 స్థానిక సంస్థలు. అక్కడి నుంచి 27 నుంచి నెక్స్ట్ రాజీనామాలు చేసిపోతే 17 గెలిచారు. ఆ 27లో 10 మందిని కాంగ్రెస్ కలుపుకుంది. నెక్స్ట్ మళ్ళీ రాజీనామా చేసి 7 గెలిచారు. ఏదేమైనా ఆ ఉద్యమాన్ని ఇట్లా ఉధృతంగా పోతూ లేపారే తప్ప ఎక్కడ అది ఆపలే. హిస్టారిక్ ఈవెంట్ అది జరగకుండా నిప్పు అట్లా మండుతూ ఉండకపోతే తెలంగాణ వచ్చేది కాదు. తర్వాత రకరకాల కూటమిలు పెట్టుకొని ఎక్స్పెరిమెంట్ చేశారు. అది ప్రతిసారి కాస్త కూస్త ఉద్యమానికి ఊతం వేయించింది తప్ప తన నష్టం జరగలేదు. ఒకే ఒక సందర్భంలో ఆయనకి మేము కూడా అనుకున్నాం ఈయనతో కాదు నడపలేడు. ఎందుకంటే 10 మంది గెలిచారు. రాజశేఖర రెడ్డి అవమానంగా మాట్లాడాడు. ఏమైనా పట్టుమని తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని అడిగాడు అసెంబ్లీలో. ఆ పరిస్థితిలో మేము కూడా నిరుత్సాహపడ్డాం. 5 ఎంపీలు 2 ఎంపీలు మిగిలారు. ఈయన పోయి ఇంట్లో పడుకున్నాడు, రాజీనామా చేశాడు. ఇది కాదేమనుకున్నాం. ఆ టైంలో ఆయన కూడా రియలైజ్ అయ్యి ఒక్క టీఆర్ఎస్ చేసే ఉద్యమం అనేది బలపడదు, సెంటిమెంట్ ఉంది కానీ పొలిటికల్గా మలుచుకునే విధానంలో తేడా ఉంది అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, ఇతర పార్టీలతో జతగట్టాడు. అప్పుడు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి జేఏసీని ప్రమోట్ చేశాడు. ఎప్పుడైతే జేఏసీని ప్రమోట్ చేసి కోదండరామ్ అనేటువంటి ఒక న్యూట్రల్ పర్సన్ అక్కడ పెట్టాడో అందులో టీడీపీ చేరింది, అందులో బీజేపీ చేరింది, అందులో కాంగ్రెస్ చేరింది. అదొక పెద్ద పోరాటం కింద మారింది, సకల జైల పోరాటం. దానికి మూల కారణం అవునన్నా కాదన్నా కేసీఆర్. సో అంతవరకు వాళ్ళకి ఆ హక్కు ఉంది. తెలంగాణ మొత్తం మేమేం తెచ్చామనడానికి లేదు, కానీ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినంత వరకు వాళ్ళు ఎన్ని బాణాసంచాలు కాల్చుకున్నా మీరు నేను ఆడడానికి వీల్లేదు, ఆపడానికి వీలు. ఆ హక్కు వాళ్ళకి ఉంది. అందువలనే ప్రజలు ఒక సిపిఐ దాంట్లో కొట్లాడినా, ఒక బీజేపీ కొట్లాడినా, లేదా రకరకాల పబ్లిక్ సంఘాలు కొట్లాడినా, తెలంగాణ విద్యావంతుల వేదిక కొట్లాడినా, కోదండరామ్ కొట్లాడినా ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వలే. మాలాంటి వాళ్ళు కొట్లాడుతున్నా మాకు క్రెడిట్ రాలేదు. మేము ఉన్నాం ఉద్యమంలో ముందు బాగున్నట్టు 15 సార్లు దిలీప్ కుమార్ గారు తెలంగాణ ఉద్యమకారుడు ఫేమస్. కానీ నాకు ఆ షేర్ పబ్లిక్ ఇవ్వలే. ఎవరికి ఇచ్చారు? కేసీఆర్ అనేవాడు దీన్ని అంతా తీసుకు. ఒక కేసీఆర్ తప్ప ఎవరికి ఇవ్వలేదు సార్. కోదండరామ్ గారు కూడా ఎంత కష్టపడ్డారు సార్, ఆయన కూడా ఇవ్వలేదు. 2 టర్మ్స్ వాళ్ళు అధికారం అప్పచెప్పారు ఈ నమ్మకంతోనే ప్రజలు. తర్వాత ఆడ సంచి పట్టుకుని నిలబడ్డ కోదండరామ్ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు 2 ఏళ్ళు. ఆయన విసి వేసారు, ఆయన పాలసీస్ తప్పాడు, తెలంగాణ ట్రాక్ తప్పాడు. కాబట్టి క్రిటిసిజం మొదలు పెడితే మాలాంటి మొదలు పెట్టాం క్రిటిసిజం. అప్పుడు ఫస్ట్ టైం మేము మొహమాట పడ్డాం, అరే ఇప్పుడే వచ్చారు చూద్దామని. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అక్కడ తిరిగి కోదండరామ్ లాంటి వాళ్ళు మాలాంటి బయటకు వచ్చి రకరకాల వ్యాఖ్యానాలు చేసి కాంగ్రెస్ అధికారులు రావడానికి మేము కూడా కొంత వృతాభక్తిగా సహాయం చేసిన మాట నిజమే. కాబట్టి ఇప్పుడు ఆ కంట్రిబ్యూషన్ ఏదైతే వాళ్ళది ఉందో ఉద్యమంలో దాన్ని ఎవరు కూడా అండర్మైన్ చేయలేరు, తగ్గించలేరు. అంతవరకు కేసీఆర్కి ఆ కీర్తిని మీరు అప్పచెప్పాల్సింది. ఆ సెలబ్రేషన్ అంతవరకు కరెక్టే అంటున్నాను. అంతా మేమేనడం తప్పు. అదే ఓకే. ఎందుకంటే ప్రాణాలు చాలా బలిదానాలు ఉన్నాయి. ఆయన ఒక్క చుక్క నెత్తురు చుక్క రాలకుండా తెలంగాణ తెస్తా అన్న కేసీఆర్ దాని కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 1200 మంది ఆత్మ బలిదానాలు ఎట్లా జరిగింది, అది కూడా రక్తం చిందడమే కదా. సో ఆ కారణం చేత కూడా కాంగ్రెస్ చెల్లించిపోయింది. అక్కడ సోనియా గాంధీ చెల్లించిపోయి తెలంగాణ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఆత్మ బలిదానం. నిజంగా సార్ తెలంగాణ వచ్చింది. నిజంగా చనిపోతున్నారనే భయంతో చూసాము. నేను చాలాసార్లు కలిసాను, చాలా ఆవేదన చెందా. ప్రతి మరణంతో ఆవేదన. మహిళగా తట్టుకోలేకపోయిందా, ఆ టెన్షన్ తట్టుకోలేకపోయి ఆఖరికి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసుకునే పరిస్థితులు కాంగ్రెస్ ని మెచ్చుకునే పరిస్థితి లేరు. ఆయన ఏదో అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది, సుష్మా స్వరాజ్ అన్నాడు వచ్చేయాలి కదా అన్నా. టోటల్ మేమే తెచ్చామంటాడు ఇప్పటికి కూడా. ఆ వ్యూహం అంతా నాదే అంటాడు. ఆ వ్యూహం అంతా అది కాదు. జేఏసీ కూడా మార్చి కానీ ఉద్యోగస్తుల సమ్మె కానీ మామూలు విషయాలు కావు ఇవన్నీ. అది ఒక ఊపింది అసలు తెలంగాణ. అప్పుడు ఆర్టీసీ సమ్మె చేస్తే కూడా తర్వాత ఈయన గవర్నమెంట్ లో ఆర్టీసీ 55 రోజులు సమ్మె చేస్తే దాదాపు 30 మంది మరణాలకు కారణం అయ్యాడు. అప్పుడు కానీ ఈయనకి కళ్ళు చల్లబడ్డా. అప్పుడు ఎస్మా ప్రయోగించాడు. 42 రోజులు ఉద్యోగస్తులు సమ్మె చేస్తే పెన్ డౌన్ చేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయిపోయింది. దేశవ్యాప్తంగా ఒక్కసారి అట్రాక్ట్ అయ్యింది. ఇవన్నీ రకరకాల సంఘటనలు, ఇవన్నీ కన్సమ్మేషన్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా తెలంగాణ ఏర్పాటు కారణమైనవి తప్ప
ఒక్క కేసీఆర్తో రాలేదు. కానీ ఉమ్, కేసీఆర్ ఏం చేయలేదని కూడా తప్పు ఓకే ఆయన అక్కడ దాకా తీసుకొచ్చాడు. ఓకే ఇప్పుడు ఈ సెలబ్రేషన్ జరుపుకోవడంలో న్యాయం ఉందంట. నో డౌట్, నో డౌట్. డిజర్వ్ ఇట్. ఓకే ఓకే ఇంకొకటి తీసుకుందాం చిన్నది. సార్ ఇంకోటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె జరిగింది సార్ మొన్న. జరిగినప్పుడు ఒక నర్సంపేటకు సంబంధించినటువంటి ఒక డ్రైవరు నిప్పు అంటించుకుని శంకర్ గౌడ్ చనిపోయారు, ఆత్మ బలిదానం జరిగింది. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం కాంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటివరకు కూడా మన రాష్ట్రం మనకు వచ్చినా కూడా ఇంకా బలిదానాలు జరుగుతున్నాయి సార్. దీన్ని ఏంటి సార్, అంటే తెలంగాణలో వాళ్ళ రక్తంలోనే ఉందా బలిదానాలు అనేది ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క మరణంతో ఆర్టీసీని విలీనం చేయడం దిగి వచ్చారు. మరి మొన్నటిదాకా ఎందుకు చేయలేకపోయారు సార్ వాళ్ళు? అది తప్పు ప్రభుత్వాన్ని. ఒకసారి గత ప్రభుత్వం హామీ ఇచ్చి మేము తీర్చుకుంటామని చెప్పినప్పుడు చేయాల్సి ఉండే. గవర్నమెంట్ సర్వెంట్స్ కింద వాళ్ళను మేము విలీనం చేసి కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉండే. బట్ అది కూడా డేంజరస్. యాక్చువల్లీ అది ఎంత నేను వెల్కమ్ చేస్తున్నాను డెసిషన్. ప్రామిస్డ్ కాబట్టి 2.5 years డిలే అయింది కాబట్టి వాళ్ళు ఆవేదన చెంది ఆ మిత్రుడు ఆత్మహత్య బలిదానం చేసుకోవడం అనేది జరిగింది. అది ఎందుకో ఉద్యమకాలం నుంచి కూడా చాలామంది నేను చచ్చిపోతే తప్ప తెలంగాణ స్టేట్ లేదు అనుకోవటం. కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య గారు, వేణుగోపాల్ ఢిల్లీలో ఊరేసుకున్న డైరెక్ట్ సౌత్ బ్లాక్ ఎదురు ఊరేసుకున్నాడు. కానీ వీళ్ళందరినీ చూస్తే బాగా అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ఏం చేయలేకపోతే చావే శరణ్యం అనుకునే పరిస్థితికి వచ్చారు. అది నెగటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది మూమెంట్. అంటే జరగకుండా ఉండేది. వాళ్ళని చాలా మార్చాలి. ఇంకా కూడా అది కొనసాగడం దారుణం. బహుశా మిత్రుడు కూడా నా ఆత్మ బలిదానంతో నా మిత్రులు గవర్నమెంట్ సర్వెంట్స్ చాలా ఘోరం, బాధాకరం. అది దానికి కారణం ప్రభుత్వాలే. ప్రభుత్వం ఆ రకంగా హామీ ఇస్తే చేయాలి, లేదా ఊరుకోవాలి. సపరేట్గా ఎందుకు ఇచ్చావు హామీ ఇచ్చి నువ్వు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అది ఇంప్లిమెంట్ చేయకపోతే ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు? అదొక ఆస్పెక్ట్. ఇంకోటి కార్పొరేషన్, వేరే కార్పొరేషన్ ఉద్యోగులు కూడా ఊరుకోరు కదా. రేపు మా కార్పొరేషన్ కూడా రద్దు చేసిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఏమని అడుగుతారు? ప్రతి వాడు గవర్నమెంట్ సర్వెంట్ కావాలనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పక్కన ఆంధ్రాలో ఇచ్చారు కదా సార్. ఆంధ్రాలో ఆర్టీసీ గవర్నమెంట్ లో విలీనం చేశారు. వీళ్ళు ఇచ్చిన మాటే కదా సార్. ఇదే బుల్లెట్ మీద తిరిగిందంట అక్కడ ముందైంది. ఇక్కడ తర్వాత సరూర్ నగర్ స్టేడియంలో వీళ్ళు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పిండంట ఇదే రేవంత్ రెడ్డి గారు. తప్పు కదా అంటున్నా. 2.5 years డిలే చేయడం వల్ల ఇది ఒక మంచి నిండు ప్రాణం ఒకటి మడబోయింది. ఉద్యమ క్రమంలో అది ఆ సీక్వెన్స్ వేరే అనుకోండి. కానీ బట్ అది తప్పు అయితే అంతకంటే తప్పు ఇది. మన తెలంగాణ మన ప్రభుత్వం వచ్చాక ఇట్లాంటి ఎటు జరుగుతాయి. విశ్రాంతి ఉద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ముందే నువ్వు మెలుకోవాలి కదా. ముందే మెలుకొని దీనికి సొల్యూషన్ అనుకోవాలి, చర్చించాలి. ఆల్వేస్ అందుబాటులో ఉండాలి వాళ్ళకు. ఇదే మంత్రివర్గం వారంలో ముందే చర్చ జరుపుతుంది ఆయన పర్యవసానం ఎట్లా ఉండేది. సో ఈరోజు టోటల్గా ప్రభుత్వందే తప్పు. ఆ కార్మికుడు ఆ విధంగా చేసుకోవడం. ఇది జరగకుండా ఉండాలంటే చాలా రెట్టిగా పరిపాలన చేయాలి. తెలంగాణ సొయ్యితో పరిపాలించట్లేదు అసలు. ఎంత డబ్బులు వస్తాయి, ఎక్కడ దోచుకుందాం తెలంగాణను అని ఆకాంక్షలో పడ్డారు తప్ప నిజమైన తెలంగాణ పద్ధతిలో పరిపాలన ఇప్పటికి కూడా జరగట్లేదు. ఎట్లా ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులు పక్క పెట్టింటే వీళ్ళు పెడుతున్నారు. సరే పోతే పోయేటోడో వచ్చినోడో మంచి నీతి పండు అంటే అది కాదు, అవినీతి పరులు వాళ్ళే చెప్పుకుంటున్నారు. వీడు ఇంత పర్సెంట్ తిన్నాడు, వాడు అంత పర్సెంట్ తిన్నాడు. రోజు వాళ్ళ చర్చలేదు మంత్రులది. సో ఇవి పరిణామాలు కొంచెం తెలంగాణ ఉద్యమకారుడిగా నన్ను చాలామంది ఉద్యమకారులు బాధ పెడతారు. సుధా సార్, ఏం జరగబోతున్నారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం సార్.